హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వెబ్ పేజెస్లో ఆడియో అనేది ఎలా పెట్టాలి అనేది అయితే డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ విధంగా మనకి ఆడియో ట్యాగ్ సింటాక్స్ అనేది ఉంటుంది. మనకు ఫస్ట్ ఆడియో ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఆడియో ట్యాగ్స్ మధ్యలో సోర్స్ అనే ఒక ట్యాగ్ అయితే ఉంటుంది. ఈ ట్యాగ్లో మనకి ఎస్ఆర్సి అండ్ టైప్ అనే యాట్రిబ్యూట్స్ అయితే ఉంటాయి. ఎస్ఆర్సి యాట్రిబ్యూట్లో మనమైతే మన ఆడియో ఫైల్ యొక్క పాత్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా టైప్ యాట్రిబ్యూట్లో మనం ఇచ్చే టైప్ అనేది ఆడియో కాబట్టి ఆడియో అని ఇచ్చి ఒక స్లాష్ సింబల్ ఇచ్చి మనం ఇచ్చే ఫార్మాట్ అనేది MP3యా, AACయా, WMAనా అలా ఫార్మాట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆడియో ట్యాగ్లో మాత్రం కొన్ని యాట్రిబ్యూట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆడియో ట్యాగ్లో ఇవ్వాల్సిన యాట్రిబ్యూట్స్ అయితే ఏంటో చూద్దాం. ఫస్ట్ కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ అనేది మనం ఆడియో ట్యాగ్లో ఇవ్వకపోతే మనకి వెబ్ పేజ్లో ఆడియో ఫైల్ అనేది డిస్ప్లే అవ్వదు. నెక్స్ట్ లూప్ అనేది ఇవ్వడం వల్ల మనకి ఆడియో ఎండ్ అయిన వెంటనే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. ప్రీలోడ్ అనేది మనకి వెబ్ పేజ్తో పాటు ఆడియో ఫైల్ కూడా లోడ్ అవ్వాలా, లేకపోతే వెబ్ పేజ్ లోడ్ అయిన తర్వాత ఆడియో ఫైల్ లోడ్ అవ్వాలా అనేది అయితే ఇవ్వడానికి మనం ప్రీలోడ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే మ్యూటెడ్. మనకు వెబ్ పేజ్లో ఆడియో ఫైల్ అనేది డిస్ప్లే అయినప్పుడు అది మ్యూటెడ్గా ఉండాలా, అన్మ్యూటెడ్గా ఉండాలా అనేది అయితే మనం ఇవ్వాలి. ఒకవేళ ఆ ఫైల్ అనేది మ్యూటెడ్గా ఉండాలి అని అనుకుంటే మనం మ్యూటెడ్ అనే యాట్రిబ్యూట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆటోప్లే. ఈ ఆటోప్లే ఇవ్వడం వల్ల మనం వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఆడియో అనేది ప్లే అవుతుంది. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ నేను ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. దానికి ఆడియో ట్యాగ్ అని నేమ్ ఇచ్చి ఎక్స్టెన్షన్గా HTML అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ని నేను సబ్లైమ్ టెక్స్ట్లో ఓపెన్ చేస్తున్నాను. అలాగే ఇదే ఫైల్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇలా రెండింటిని మన టెక్స్ట్ ఫైల్ని అలాగే బ్రౌజర్ని రెండింటిని స్ప్లిట్ స్క్రీన్లో పెట్టుకున్నాను. ఇక్కడ నేను బేసిక్ HTML స్ట్రక్చర్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. టైటిల్లో ఆడియో ట్యాగ్, ఎగ్జాంపుల్ అని ఇస్తున్నాను. బాడీలో ఒక ఆడియో ట్యాగ్ తీసుకొని ఆడియో ట్యాగ్లో మనకి సింటాక్స్లో చూసిన విధంగా సోర్స్ అనే ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ఆర్సి అట్రిబ్యూట్లో మనం ఆడియో ఫైల్ యొక్క పాత్ను అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఆడియో ఫైల్ అనేది నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. దీని పాత్ కోసం రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే మనకి ఇక్కడ లొకేషన్ అనేది చూపిస్తుంది. దీన్ని కాపీ చేసి ఇక్కడ సోర్స్ యాట్రిబ్యూట్లో ఇస్తున్నాను. అదేవిధంగా ఇంకొక స్లాష్ సింబల్ ఇచ్చి ఫైల్ నేమ్ వచ్చేసి మనకి music.mp3 దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా టైప్లో మనం ఇచ్చేది ఆడియో కాబట్టి ఆడియో అని ఇచ్చి స్లాష్ సింబల్ టైప్ వచ్చేసి MP3 ఇచ్చి MP3 ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ ఆడియో ఫైల్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే మనం ఆడియో ట్యాగ్లో ఏమీ యాట్రిబ్యూట్స్ ఇవ్వలేదు కాబట్టి. సో
ముందుగా మనకి ఆడియో ట్యాగ్లో మనకి ఇక్కడ ఆడియో ఫైల్ అనేది కనిపించాలంటే కొన్ని కంట్రోల్స్ అయితే కావాలి. దానికోసం కంట్రోల్స్ అనే యాట్రిబ్యూట్స్ అయితే ఇస్తున్నాను. ఈ కంట్రోల్ యాట్రిబ్యూట్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పేజ్ని రీలోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఆడియో ఫైల్ అనేది కనిపించింది. ఇక్కడ మనం కంట్రోల్స్ యాట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల ప్లే, వాల్యూమ్ అనే కంట్రోల్స్ అయితే వచ్చాయి. సో మనం ఇలా కంట్రోల్స్ ఇవ్వకపోతే మనకి వెబ్ పేజ్లో ఆడియో ఫైల్ అనేది డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు మనం ఈ ఆడియో ఫైల్ని అయితే ప్లే చేయొచ్చు. ఈ విధంగా మన వెబ్ పేజ్లో అయితే ఆడియో ఫైల్ వస్తుంది. నెక్స్ట్ మనం మిగిలిన యాట్రిబ్యూట్స్ని కూడా చూద్దాం. కంట్రోల్స్ తర్వాతకి లూప్ అని ఇచ్చి ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత నార్మల్గా మనం రీఫ్రెష్ చేయకముందు అయితే ఒకసారి ప్లే అయ్యి ఆగిపోయింది. అదే మనం రీఫ్రెష్ చేసామనుకోండి, ఇప్పుడు మనం లూప్ యాట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల ప్లే చేస్తే సో ఈ విధంగా ఆటోమేటిక్గా అదే రీప్లే అవుతుంది. ఈ విధంగా కంటిన్యూగా ప్లే అవుతూనే ఉంటుంది లూప్ అనే యాట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల. నెక్స్ట్ మ్యూటెడ్ అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. మ్యూటెడ్ అని ఇచ్చి సేవ్ చేయడం వల్ల మనం ఫైల్ని రీఫ్రెష్ చేయగానే అది మ్యూట్లో అయితే ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ప్లే చేసినా కూడా మనకి ఏం సౌండ్ అయితే వినిపించట్లేదు కదా, ఎందుకంటే ఇది మ్యూటెడ్లో ఉంది. దీన్ని అన్మ్యూట్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది వినిపిస్తుంది. నెక్స్ట్ యాట్రిబ్యూట్ వచ్చేసి ఆటో ప్లే. ఈ ఆటో ప్లే ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఈ ఆటో ప్లే ఇవ్వడం వల్ల మనం నార్మల్గా వెబ్ పేజ్ని ఓపెన్ చేయగానే ప్లే సింబల్ క్లిక్ చేస్తే మనకి ఆడియో అనేది ప్లే అవుతుంది. అలా కాకుండా ఈ ఆటో ప్లే యాట్రిబ్యూట్ ఇవ్వడం వలన వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు లేదా రీఫ్రెష్ చేసినప్పుడు కూడా మనకి ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. ఇప్పుడు చూద్దాం. రీఫ్రెష్ చేస్తున్నాను. సో మనకి ఈ విధంగా ఆటో ప్లే అనే యాట్రిబ్యూట్ అయితే వెబ్ పేజ్ రీఫ్రెష్ చేసినా వెబ్ పేజ్ ఓపెన్ చేసినా ఆటోమేటిక్గా ప్లే అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాట్రిబ్యూట్ వచ్చేసి ప్రీలోడ్. ఈ ప్రీలోడ్లో ఆటో అని ఇవ్వడం వల్ల మనకి ఫైల్ అనేది ఆటోమేటిక్గా వెబ్ పేజ్తో పాటు లోడ్ అవుతుంది. అదే మనం ఇక్కడ ఆటో కాకుండా నన్ అని ఇస్తే మనకి ఫస్ట్ వెబ్ పేజ్ అనేది లోడ్ అయిన తర్వాతకి ఆడియో ఫైల్ అనేది లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మన వెబ్ పేజెస్లో HTML ఆడియో ట్యాగ్ని యూజ్ చేసి ఆడియో ఫైల్స్ని అయితే ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.